ఇన్ఫార్మ్ చేస్తాం మేడం గారు. ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఇక్కడ గోవుల్ని ఆవుల్ని అన్ని రకాల 4-5 రకాలు ఉన్నాయి. అవునండి, ఎద్దుల గానుగులు పెట్టి ఆయిల్ తీస్తున్నారు. పాత రోజుల్లో తీసినట్టు వెళ్ళి తీస్తున్నారు. అదే సమయంలో నూనె కూడా చాలా మంచి నూనె, ఎక్కడ ఇది వేయకుండా కెమికల్స్ వేయకుండా చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. చూశాను. బాగా కష్టపడినప్పుడు కొంచెం మీరు ఆయిల్ కొని తీసుకురండి ఇంటికి. ఏ ఆయిల్ కావాలి నీకు? తెల్ల నువ్వుల నూనె ఉంది, నల్ల నువ్వుల నూనె ఉంది, వేరుశనగ నూనె ఉంది, కొబ్బరి నూనె ఉంది. 4 మంచి 4 తీసుకురండి. 4 తీసుకోరమంటావా? 4. ఓకే, 4 నువ్వు వాడతానంటే తీసుకొస్తావు. చాలా డిమాండ్ ఉంది ఇక్కడ. నేను వాడతాను. బికాస్ కోకోనట్ ఆయిల్, తర్వాత నువ్వుల నూనె అవన్నీ మంచివి కదండి. ఈ 3 ఓకే. వేరుశనగ వాడతామా? వేరుశనగ కూడా వాడతాం. ఓకే. ఎంత ఇది? ఎంతది బిల్లు చూడమ్మా. 900 రూపాయలు కొబ్బరి ఉంది సార్. కొబ్బరి నూనె. నల్ల నువ్వులు 800 రూపాయలు సార్. నల్ల నువ్వులు 800, వేరుశనగ 500. బిల్లు 500 బిల్లు అయ్యింది. ఏంటి బిల్లు వేస్తే సార్ కష్టపడినందుకు డబ్బులు ఇవ్వండి. అది కాదు, ఎంత అవుతుందో టేస్ట్ చేస్తుంది. వాళ్ళకి ఎంత మిగులుతుందో అడగండి, అది ఇంపార్టెంట్. అదే చూస్తున్నాం. వాళ్ళు బిల్లు వేసారంటే అక్కడ మిగిలేదు వేస్తారు. అట్లా కాదు, అమ్మిన తర్వాత వాళ్ళ కష్టానికి ప్రాఫిట్ లాభం ఎంత వస్తుందో కనుక్కోండి. అదే దాన్ని బట్టే 3000 రూపాయలు. ఎంత 500, 600 మీరు బేరాలు అన్నట్టు. 3000 అండి. ఇంకొక 3000 ఇక్కడ గుడ్. ఇంకొక కొంత డబ్బుల్ని 10,000 వాళ్ళకి ఇక్కడ పని చేసేవాళ్ళు. మనిషికి 5,000. ఎంతమంది పని చేస్తారు ఇక్కడ? రమ్మా. సార్ చేతికి నేను అందిస్తాను. అవి మీరంటే తీసుకోండి. ఏంటి రమ్మా. మీరు అది కూడా అడగాలి, దేనికి మంచిదని కూడా వాళ్ళకి కూడా తెలియాలి కదా. అప్పుడు అవి ఎందుకు మంచి చెప్పమ్మా. వాళ్ళకి దేనికి వాడతా చెప్పి ఏటికి మంచిది ఏం వాడతారు? ఎముకలకి కాలుష్యం రావడానికి మేడం. ఆమా మన బాడీలో కాలుష్యం తక్కువగా ఉంటది కదా, అలాంటప్పుడు నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు ఎక్కువ వాడాలి. ఓకే. కొబ్బరి నూనె బాడీ వాష్ కి, వంటకి, అంటే ఎక్కువ లావ్ అవుతున్నారు కదా, అలా కాకుండా డైటింగ్ పరంగా వాడటానికి. అవును, మా ఇంట్లో కొబ్బరి నూనె ఎక్కువ వాడతాం. ఎక్కువ కొలెస్ట్రాల్ తగ్గిపోవడానికి మేడం. అవును, అవునమ్మా. వేరుశనగ అనేది మనకి ఫస్ట్ గా నుంచి వేరుశనగ అనేది